ఈరోజు మనము మొదటగా బలాలు. విద్యార్థులారా, ఈరోజు మనము మొదటగా అణుశక్త బలాలు అనగానేమో తెలుసుకుందాం. అనేక బలాలు ఒకే ఆరంభ బిందువును కలిగి ఉంటే వాటిని అణుశక్త బలాలు అంటారు. పి, క్యూ, ఆర్ అనే బలాలు ఒకే ఆరంభ బిందువును కలిగి ఉన్నాయి, కావున ఇవి అణుశక్త బలాలు. ఈ అణుశక్త బలాలను ఉపయోగించి సమాంతర చతుర్భుజ బల నియమాన్ని మరియు త్రిభుజ బల నియమాన్ని ఎలా రుజువు చేయాలో నేర్చుకుందాం. అలాగే ఇవ్వబడిన రాయి బరువును, ఘనపరిమాణాన్ని, సాంద్రతను ఎలా కనుగొనాలో నేర్చుకుందాం. ఈ ప్రయోగం చేయడానికి అవసరమైన పరికరాలను తెలుసుకుందాం. డ్రాయింగ్ బోర్డ్, 2 కప్పీలు, 3 కొంకి బరువులు, దారం, డ్రాయింగ్ పిన్నులు, కోణమాని, మూలమట్టాలు, మీటర్ స్కేలు. ఒక డ్రాయింగ్ బోర్డును గోడకు సమాంతరంగా అమర్చాలి. దాని మధ్య బిందువు నుండి సమాన దూరాల్లో ఘర్షణ లేని కప్పీలు అమర్చాలి. ఈ కప్పీల మీదుగా పొడవైన దారాన్ని పోనిచ్చి చివరలలో పి, క్యూ అనే 2 కొంకి బరువులు వేలాడదీయాలి. 3వ కొంకి బరువు ఆర్ను ఏబి కప్పీల మీదుగా పోయే దారం మధ్య భాగంలో వేలాడదీయాలి. ఆర్ బరువును కొంత కిందికి లాగి వదిలిన అది ఓ వద్ద నిశ్చల స్థితిలోనికి వస్తుంది. 3 బలాలకు ఆరంభ బిందువు ఓ. ఈ 3 బలాల వల్ల సమతా స్థితిలో ఉంటుంది, కాబట్టి పి, క్యూ, ఆర్ బలాలు అణుశక్త బలాలు. సమాంతర చతుర్భుజ బల నియమం. 2 సదిశలను దిశలోను పరిమాణంలోను ఒక సమాంతర చతుర్భుజం యొక్క 2 ఆసన్న భుజాలతో గుర్తించినప్పుడు అదే బిందువు ద్వారా పోయే కర్ణం ఆ 2 బలాల ఫలిత సదిశను దిశలోను పరిమాణంలోను సూచిస్తుంది. ఇప్పుడు సమాంతర చతుర్భుజ బల నియమాన్ని ఎలా రుజువు చేయాలో నేర్చుకుందాం. పి, క్యూ, ఆర్ అనే తెలిసిన కొంకి బరువులను కప్పీల మీదుగా వేలాడదీయాలి. ఓ బిందువు నిశ్చల స్థితిలోనికి వచ్చిన తరువాత ఒక తెల్ల కాగితాన్ని డ్రాయింగ్ బోర్డుకు అమర్చాలి. ఒక సమతల దర్పణపు ముక్కను తీసుకొని దారం కింద అమర్చి దారపు ప్రతిబింబాన్ని అద్దపు ముక్కలో చూస్తూ దిశను గుర్తించినప్పుడు దారము, దాని ప్రతిబింబము, కన్ను ఒకే సరళ రేఖలో ఉండునట్లుగా చూస్తూ అద్దానికి అటు ఇటు 2 చుక్కలు గుర్తించాలి. క్యూ బలము పనిచేసే దిశను, ఆర్ బలము పనిచేసే దిశను, పి బలము పనిచేసే దిశను కాగితంపై గుర్తించాలి. పేపర్ను డ్రాయింగ్ బోర్డు నుంచి తొలగించి పి, క్యూ, ఆర్ బలాలను సూచించే రేఖలను పొడిగిస్తే అవి ఓ వద్ద ఖండించుకుంటాయి. పి, క్యూ, ఆర్ బలాల పరిమాణాలను సూచించుటకై ప్రతి 50 గ్రాముల భారాన్ని 1 సెంటీమీటర్ చొప్పున తీసుకొని ఓఎక్స్, ఓవై, ఓజెడ్ దిశలలో సూచించాలి. ఓఏ,
ఓబి, ఓడీలు పిక్యూఆర్ల పరిమాణాలను సూచిస్తాయి. మూల మట్టాలను ఉపయోగించి ఓవైకి సమాంతర రేఖను ఏ వద్ద గీయాలి. ఓఎక్స్ కు సమాంతర రేఖను బి వద్ద గీయాలి. ఈ రెండు సమాంతర రేఖల ఖండన బిందువు సి. ఓ సి బిందువులను కలిపిన అది కర్ణాన్ని సూచిస్తుంది మరియు పిక్యూల ఫలిత సదిశను దిశలో పరిమాణంలో సూచిస్తుంది. పిక్యూలను గుర్తించిన స్కేలు ప్రకారం ఓసిని మరియు ఓడిని కొలిచి ఓసి ఈజ్ ఈక్వల్ టు ఓడి అని సరిచూడాలి. కోణము సిఓడి విలువను కొలిచి అది 180 డిగ్రీలు అని చూపిన సమాంతర చతుర్భుజ నియమం రుజువైనట్లే. ఇప్పుడు గాలిలో రాయి బరువు W1 సమాంతర చతుర్భుజ నియమాన్ని ఉపయోగించి కనుగొనుటను చూద్దాం. ఆర్ బరువు స్థానంలో ఇచ్చిన రాయిని వేలాడదీయాలి. కాగితాన్ని మరల డ్రాయింగ్ బోర్డ్ పై ఉంచాలి. తరువాత పిక్యూఆర్ బల దిశలను సమతల దర్పణం సహాయంతో పేపర్ పై గుర్తించాలి. పేపరును బోర్డు నుండి తీసి పిక్యూఆర్లను పొడిగించిన ఓ వద్ద ఖండించుకుంటాయి. పిక్యూల పరిమాణాలను ఓఎక్స్, ఓవై దిశలలో ఓఏ డాష్, ఓబి డాష్ గా గుర్తించాలి. స్కేలు పరిమాణం 50 grams ఈజ్ ఈక్వల్ టు 1 centimeter అని మరిచిపోవద్దు. ఇంతకు ముందు విధంగానే ఓఎక్స్, ఓవైలకు బి డాష్, ఏ డాష్ల వద్ద సమాంతర రేఖలు గీయాలి. ఖండన బిందువు సి డాష్, ఓ సి డాష్ ను కలపాలి. కర్ణం పొడవు ఓ సి డాష్ రాయి బరువును పరిమాణంలో సూచిస్తుంది. ఓ సి డాష్ పొడవును 50 చే గుణించిన గ్రాములలో రాయి బరువు తెలుస్తుంది. సమాంతర చతుర్భుజ బల నియమం నుండి నీటిలో రాయి బరువు W2 కనుగొనే పద్ధతిని నేర్చుకుందాం. ఆర్ స్థానంలో తగిలించిన రాయిని ఒక పాత్రలో తీసుకొనిన నీటిలో పాత్ర గోడలకు తగలకుండా పూర్తిగా మునుగునట్లుగా సర్దుబాటు చేయాలి. పేపరు డ్రాయింగ్ బోర్డ్ పై ఉంచి మరల పిక్యూఆర్ బల దిశలను గుర్తించాలి. ఇంతకు ముందు మాదిరిగా సమాంతర చతుర్భుజాన్ని ఏర్పరచాలి. కర్ణం పొడవు ఓ సి డబుల్ డాష్ కనుగొనాలి. ఓసి డబుల్ డాష్ విలువను స్కేలు విలువతో గుణించిన నీటిలో రాయి బరువు W2 గ్రాములలో తెలుస్తుంది. రాయి ఘన పరిమాణం వీని కనుగొనుట. నీటి సాంద్రత 1 గ్రామ్ పర్ సిసి కాబట్టి గాలిలో రాయి బరువు మరియు నీటిలో
రాయి బరువులకు గల భేదము రాయి ఘనపరిమాణం విలువను ఇస్తుంది. ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు W1 మైనస్ W2. రాయి సాపేక్ష సాంద్రతను కనుగొనుట. గాలిలో రాయి బరువుకు మరియు నీటిలో రాయి కోల్పోయిన బరువుకు గల నిష్పత్తి ఆ రాయి సాపేక్ష సాంద్రతను ఇస్తుంది. సాపేక్ష సాంద్రత ఈజ్ ఈక్వల్ టు W1 బై W1 మైనస్ W2 అనే సూత్రంలో W1, W2 విలువలను ప్రతిక్షేపించి లెక్కించాలి. త్రిభుజ బల నియమం ఏమిటో తెలుసుకుందాం. ఏవైనా రెండు సదిశలను ఒక త్రిభుజ రెండు ఆసన్న భుజాలుగా ఒక క్రమ పద్ధతిలో సూచిస్తే ఆ త్రిభుజాన్ని పూర్తి చేయడానికి అవసరమైన మూడవ భుజాన్ని వ్యతిరేక దిశలో తీసుకున్నప్పుడు ఫలిత బలాన్ని దిశలో పరిమాణంలో సూచిస్తుంది. ఇంతకు ముందు మాదిరిగానే PQR అనే తెలిసిన బరువులను కప్పీల మీదుగా వేలాడదీయాలి. R ను లాగి వదిలితే అది నిశ్చల స్థితిలోనికి వస్తుంది. అప్పుడు డ్రాయింగ్ బోర్డుపై కాగితాన్ని ఉంచి ఇంతకు పూర్వం మాదిరిగానే సమతల దర్పణాన్ని ఉపయోగించి QR, P బలాల దిశలను గుర్తించాలి. PQR లను పొడిగించిన O వద్ద కలుసుకుంటాయి. అప్పుడు OX, OY, OZ భుజాలకు సమాంతరంగా BC, AB, CA భుజాలను మూల మట్టాల సహాయంతో గీయాలి. ABC త్రిభుజం ఏర్పడుతుంది. ఆ త్రిభుజ భుజాల పొడవులు AB is equal to P, BC is equal to Q, AC is equal to R లను కొలవాలి. P by P is equal to Q by Q is equal to R by R అని చూపిన త్రిభుజ బల నియమం రుజువుపరచినట్లే. త్రిభుజ బల నియమం ఆధారంగా గాలిలో రాయి బరువు కనుగొనుట. R బరువు స్థానంలో ఒక రాయిని తగిలించాలి. బోర్డుకు కాగితాన్ని పిన్నులతో బిగించాలి. దారాలు కదలకుండా నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు PQRల బల దిశలు గుర్తించాలి. కాగితాన్ని బోర్డు నుండి తీసి PQRలను సూచించే గీతలు గీయాలి. ఖండన బిందువు O, OX, OY, OZలను గీయాలి. వాటికి సమాంతరంగా B', C', A', B', C', A' భుజాలను మూల మట్టాల సహాయంతో గీయాలి. A', B', C' త్రిభుజం ఏర్పడుతుంది.
A dash B dash is equal to P dash. B dash C dash is equal to Q dash. C dash A dash is equal to R dash లను కనుగొనాలి. రాయి బరువు W1 by R is equal to P by P dash అనే సూత్రం నుండి W1 is equal to P by P dash into R dash వస్తుంది. దీనిలో P, P dash, R dash విలువలను ప్రతిక్షేపించి W1 ను లెక్కించాలి. త్రిభుజ బల నియమం ఆధారంగా నీటిలో రాయి బరువు W2 కనుగొనుట. కొంకి బరువు R స్థానంలో ఉంచిన రాయిని నీటిలో పూర్తిగా మునుగునట్లు చేయాలి. ఈ ప్రయోగాన్ని మరలా ముందులాగానే చేయాలి. త్రిభుజాన్ని ఏర్పరచాలి. A double dash B double dash is equal to P double dash. B double dash C double dash is equal to Q double dash. C double dash A double dash is equal to R double dash ల విలువలు కనుగొనాలి. నీటిలో రాయి బరువు W2 విలువ W2 is equal to P by P double dash into R double dash అనే సూత్రంలో విలువలను ప్రతిక్షేపించి లెక్కించాలి. రాయి ఘనపరిమాణం V విలువ. గాలిలో రాయి బరువు W1 మరియు నీటిలో రాయి బరువు W2ల భేదము ఆ రాయి ఘనపరిమాణం ఇస్తుంది. ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు W1 minus W2. రాయి సాపేక్ష సాంద్రత. గాలిలో రాయి బరువుకు మరియు నీటిలో కోల్పోయిన బరువుకు గల నిష్పత్తి రాయి సాపేక్ష సాంద్రతను ఇస్తుంది. సాపేక్ష సాంద్రత ఈజ్ ఈక్వల్ టు W1 by W1 minus W2 అనే సూత్రంలో W1, W2 విలువలను ప్రతిక్షేపించి లెక్కించాలి. ఈ ప్రయోగం చేయునప్పుడు తీసుకొనవలసిన జాగ్రత్తలు: 1. దారాలు, కొంకి బరువులు డ్రాయింగ్ బోర్డుకు తాకరాదు. 2. పరిశీలనలు తీసుకునేటప్పుడు కొంకి బరువు గాలిలో ఊగకూడదు. 3. కప్పీలు ఘర్షణ లేకుండా ఉండాలి. ఈ ప్రయోగంపై ప్రాక్టికల్ పరీక్షలో సాధారణంగా అడిగే కొన్ని ప్రశ్నలు: 1. సమాంతర చతుర్భుజ బల నియమం అంటే ఏమిటి? 2. త్రిభుజ బల నియమం అంటే ఏమిటి? 3. అనుశక్త బలాలు అంటే ఏమిటి? 4. ఆర్కిమెడిస్ సిద్ధాంతం అంటే ఏమిటి? 5. సాపేక్ష సాంద్రత అంటే ఏమిటి? దానిని ఎలా కనుక్కుంటారు? 6.
సాపేక్ష సాంద్రతకు ప్రమాణాలు ఏమిటి? 7. సమతల బలాలు అంటే ఏమిటి? 8. వస్తువు ద్రవంపై తేలునప్పుడు దాని భారం